అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. నిన్న మొన్న ప్రోటోకాల్ అనే ఏంటి, రెవెన్యూ వల్ల పాత్ర ఏంటి, దాని వెనుక ఉన్న శ్రమ అవన్నీ చెప్పడం జరిగింది. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్కు రెవెన్యూ జనరేషన్కి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నా. అందులో కూడా ఆ మెసేజ్లో పబ్లిక్ పార్టిసిపేషన్తోని మా భూమి అంటే ప్రభుత్వ భూమిగా ఉండబడుతున్నటువంటి భూమిలో అక్రమంగా అంటే అనుమతులు లేకుండా పూర్తి లేని పేద కుటుంబాలు గ్రామాల నుంచి వలస వచ్చి అద్దెగట్టలని వాళ్ళు అక్కడ ఉండే స్థానికంగా ఉండే వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్రభుత్వ భూమి, ఎలాంటి అభ్యంతరాలు ఎన్నో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటారు వాటన్నిటిలో కనుక కట్టుకొని ఉన్నట్టయితే వాటిని రెగ్యులరైజ్ చేయాలి. ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రక్రియ. 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు 508 అని జీవో ఒకటి తీసుకొచ్చాడు. దాన్ని ఏమంటారంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ బై వే ఆఫ్ డ్వెల్లింగ్ హౌసెస్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఇన్ నోటిఫైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్. దీన్ని ఇంగ్లీష్ డెఫినేషన్ దీనికి అంటే ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకోబడి జీవనం సాగిస్తున్నటువంటి BPL బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ పేరు మీదే పట్టా చేసుకోవడం కోసము ముందుగా 508 జీవో వచ్చింది. దాని తదనంతరం 166 జీవో వచ్చింది. ఏ జీవో వచ్చినా కూడా దానికి కొన్ని కండిషన్స్, దానికి కొన్ని రూల్స్, దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి కొన్ని రెగ్యులరైజ్ చేద్దాం అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్. నిజానికి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్లో అవుతాయి. అందులో గొడవలు, రాజకీయ పంచాయతీలు ఉంటాయి, మనకు అనవసరం. కాకపోతే తరతంతరం వచ్చినటువంటి ఎన్టీ రామారావు పీరియడ్ తప్ప తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అంత పెద్ద పెద్ద మాటలే, అంత సిలికాన్ వ్యాలీ, ఆ వ్యాలీ, ఈ వ్యాలీ, ఇవన్నీ పెద్దవాళ్ళ కోసం ఉపయోగపడే పనులు తప్ప పేద ప్రజలకు డైరెక్ట్గా కొంచెం ఒక ఫలాలు అందాలన్న సందర్భము ఆయన తర్వాత మళ్ళీ తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 166 జీవో వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, 1 నుంచి 80 గజాల వరకు, 80 నుంచి 200 వరకు, 200 నుంచి 250 ఏది ఉన్నా కూడా వీటన్నిటికీ బిలో పావర్టీ లైన్ అందరికీ ఫ్రీ ఇచ్చి మళ్ళీ ఏ కేటగిరీ బి కేటగిరీ అనేది చాలా మటుకు రెగ్యులరైజేషన్ అనేది చేశారు. కొన్ని చేశారు, కొన్ని ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి దిగిపోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా అదే కంటిన్యూషన్ వచ్చింది. ఒక స్టేజ్లో అది ఆగిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా అప్పటికి మళ్ళీ వస్తూనే ఉంటాం. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అది మనుషుల ప్రక్రియ, హైదరాబాద్ రావడం, లేకపోతే వరంగల్ వచ్చి సెటిల్ అవ్వడము, లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఇక్కడ మెయిన్ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు, తర్వాత మెయిన్ టౌన్ ఏరియాకు జీవనం కోసమని వస్తారు. లేబర్ పని, తర్వాత అట్టడుగు స్థాయిలో ఉండేవాళ్ళు రిక్షా పుల్లర్స్ కావచ్చు, లేకపోతే మోజుల బండి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, సైకిల్ పంక్చర్ చేసుకునే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ కావాలి కదా. చాలామంది ట్రైబల్స్ వస్తారు, ట్రైబల్ ఏరియాలో కూడా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటారు. దాని ఆక్రమణ అనొద్దు, కాకపోతే ఓ జాగా సంపాదించుకొని అక్కడ ఇల్లు కడతారు. వీళ్ళ పేరు చెప్పుకొని చాలా పెద్దవాళ్ళు పెద్ద లార్జ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ను కబ్జా చేశారు. 166 జీవో కింద దాదాపు 16 లక్షల స్క్వేర్ మీటర్స్ రెగ్యులరైజ్ అయింది అనేది. అందులో ఏ కొద్దిగానో పేదల పక్షం పోతే మిగతా అంతా కూడా ధనవంతులకే, బాగా డబ్బున్న వాళ్ళకు, ఆ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళందరికీ ఎక్కువ లార్జ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ వాళ్ళకే వెళ్ళిపోయినాయి. వాళ్ళే రెగ్యులరైజ్ చేసుకున్నారు. అమౌంట్ ఏమేర కట్టినరు, రిజిస్ట్రేషన్ అయితే కాదా అక్కడ. రెగ్యులరైజ్ అంటే బై వే ఆఫ్ కన్వేయన్స్ డీడ్, ఆ డీడ్ ద్వారా వాళ్ళకు రెగ్యులరైజ్ అయ్యి ఇప్పుడు అక్కడ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లో కొంత డబ్బు వచ్చింది అనేది లెక్క రాలే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే GOMS నెంబర్ 58 అండ్ 59 ఇవి రెండు కూడా 2 రకాలుగా బెనిఫిట్ అవుతుంది. కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ జనరేషన్ కాబట్టి అది స్టేట్ ఎక్స్చెక్కర్లోకి వస్తే కొంత ఉపయోగపడుతుంది ఉద్దేశంతో GOMS నెంబర్ 58 అనేది బిలో పావర్టీ లైన్ అంటే బాగా అత్యంత పేదవాళ్లకు వాళ్ళు ఉండి ఇల్లు నిర్మాణం చేసుకున్నా, లేకపోతే చిన్న గుడిసె లాంటిది వేసుకున్నా, ఆ గుడిసెకు ఒక చిన్న కరెంట్ తీసుకొని, లేకపోతే చిన్న నల్లా కనెక్షన్ తీసుకొని, లేకపోతే ఇంకేదైనా సరే ఇంటి ట్యాక్స్, జనరల్గా ఇల్లు కట్టిరు అంటే అసెస్మెంట్ వేస్తారు. కరెంట్ అనేది ప్రొవైడింగ్ ఆఫ్ సివిక్ ఎమ్యూనిటీస్ అంటారు. అంటే మన ప్రతి కుటుంబానికి స్థానికంగా ఉండే కొన్ని అవసరాలు తీర్చాలి ప్రభుత్వం. ఏదైనా సరే చీకటి పడంగానే పాములు అవి వస్తాయి కాబట్టి వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి. అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కరెంట్ బిల్ జనరేట్ చేస్తారు. అక్కడ ఉండే డ్రైనేజ్ వాడతారు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దాని కొంత ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇంకేమున్నాయి, కరెంట్ బిల్ అయిపోయా, వాటర్ బిల్ అయిపోయా, తర్వాత ఇంటి ట్యాక్స్ కూడా వచ్చేసి
అతను అట్లా ఉండిపోతాడు అంతే. అతను ఏంటంటే ఏ క్షణం ఏమైతే ఇన్సెక్యూరిటీగా భావిస్తున్న సమయంలో అతని కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ వీళ్ళ పేరు చెప్పుకొని 59 జీవోలో 125 నుంచి ఆ పైన గజాల కొద్ది ఆక్రమించుకొని 50% మార్కెట్ వాల్యూ ఒక రేంజ్ వరకు 250 వరకు అక్కడి నుంచి పైన ఎంత చేసుకున్నా కూడా స్థానికంగా ఉండే సబ్ రిజిస్టర్ వాల్యూ కావచ్చు, కార్డ్ వాల్యూ కావచ్చు, ఇవన్నీ రేట్లు కట్టి వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది ఒక స్కీమ్. కానీ వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ పేరు వాళ్ళది, ఊరంతా వీళ్ళది. కానీ జెన్యున్గా 250 లోపల ఉన్న వాళ్ళ నుంచి నిజంగానే కట్టించుకుంటే మార్కెట్ వాల్యూ ఖజానాకు చాలా డబ్బులు వస్తాయి, కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్రభుత్వం సీరియస్గా ఈ వైపు ఆలోచించాలి. ఎన్నో పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసిన రెవెన్యూ శాఖ మేము ఆ రోజుల్లో ఉన్నటువంటి లక్ష్మయ్య నాయకుడు మొన్న చాలా డిబేట్ జరిగింది మా మధ్యన. ఈ ఎన్నో పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ వస్తే బోల్డంత డబ్బు వస్తాయి అనేది ఒక చర్చ కింద వచ్చింది మాకు. ఇది లేదు అని కాదు, ఏదో గత ప్రభుత్వం చేసింది మేము కంటిన్యూ చేస్తే అదేదో అంటరాని జీవో అని కాదు. అది దాన్ని మీరు సపరేట్గా ఇప్పుడున్న ప్రభుత్వం కనుక దాన్ని పేరు మార్చో, లేకపోతే దానికి ఇంకొక స్కీమ్ స్టైల్ మార్చో, లేకపోతే అందులో పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేసి జెన్యున్గా ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు డబ్బులు వస్తాయి. షార్ట్ ఫాల్ ఫండ్స్ అనొచ్చు, లేకపోతే ఇవన్నీ కొన్ని పూడ్చుకోవచ్చు, సంక్షేమ పథకాలకి ఇచ్చుకోవచ్చు, బోల్డెన్ స్కీమ్స్ ఇస్తున్నారు మీరు. కానీ మరి ఇట్లా రావాల్సిన డబ్బు రాబట్టుకోకుండా ఎక్కడ అక్కడ వదిలేస్తే మరి అవన్నీ వాళ్ళు ఏమో అట్లా ఆ ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా 59 కింద జీవో కింద రెగ్యులరైజ్ అవుతుంది. అవి తీసుకున్నారు, పర్టికులర్ తీసుకున్నారు, మీ దగ్గర పెట్టుకున్నారు, అసలు ఏమీ చేయలే. అది ఎట్లయిద్దండి? అది కుదురుతుంది కదా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వన్స్ అగైన్ లెట్ us రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద సిటిజన్స్, ఫ్రమ్ ఆల్ ది అక్కడి నుంచి కూడా ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి మాకు రెగ్యులరైజ్ చేయమని అడిగితే తనకు నచ్చిన జీవో, పాత జీవో అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి మీరు కొత్త జీవో తీయాలి, అంతే కదా. కాబట్టి ఈ రెండు కూడా గతంలో ఉన్న 508 అయినా ఉద్దేశం అదే, 166 జీవో ఉద్దేశం అదే, మీరు తీసుకొచ్చిన 58 జీవో ఉద్దేశం అదే. కాబట్టి ఎటు తిరిగి ఇక ప్రభుత్వానికి కొంత రెవెన్యూ జనరేషన్ రావాలి, ఇక్కడ ప్రజలకు కూడా మేలు జరగాలని అంటే దయచేసి ఆ రెగ్యులరైజేషన్ అనేది మీరు చేస్తే చాలా ఖజానాకు డబ్బు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుకుందాం. ప్రజలకు కూడా మేలు జరుగుతుందని ఆశిద్దాం. బహుశా దీనివల్ల కొంత ఇన్ఫర్మేషను ఈ జీవో కింద పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకుంటారని, మీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను, తర్వాత ప్రజాప్రతినిధులను కలిసి, అధికారులను కలిసి మాకు రెగ్యులరైజేషన్ క్లోజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయటము, డిమాండ్ చేయటము, కొంతమంది కలిసిపోయి ఏదన్నోటి అవి చేయటము. ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ప్రతి సోమవారం ఒక ప్రజా దర్బారు, ప్రజావాణి అనేది ఉన్నది. వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ పని జరుగుతుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.